1.7% ఫెర్టిలిటీ రేట్ లో. ఓకే సార్ అటువంటి పరిస్థితిలో సార్ అటువంటి మాటలు పర్టికులర్ గా నువ్వు కను అనే మాట కాదు. ఎవరైతే కొత్తగా వద్దనుకుంటున్నారో వారు అట్లా కాకుండా అవకాశం ఉంటే చేయమంటున్నారు. అంబేద్కర్ కామెంట్స్ సార్ నిజంగా ఇది చాలా క్లిష్ట పరిస్థితి. ఈ పరిస్థితిలో ఒక సాటి పౌరుడు కానీ, ఒక భారతదేశాన్ని ప్రేమించే వ్యక్తి కానీ, ఒక దేశభక్తి ఉన్న వ్యక్తి కానీ ఎలా మగలాలంటే ముందుకు వచ్చి అసలు ఏం జరిగింది, ఎందుకు రేట్లు పెరిగింది, దానివల్ల రీజన్స్ ఏంటి, కాల్స్ ఏంటంటే ప్రజలకు చెప్తా. ప్రతి నాయకుడు మోడీ గారు కానీ, లేదంటే ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, నారా లోకేష్ గారు కానీ, వీళ్ళందరూ వాళ్ళ ఉన్న వెహికల్స్ కాలమే తగ్గించడం కానీ, ఒకరోజు నో వెహికల్ జోన్ ప్రకటిద్దాం, అసలు వెహికల్ లేకుండా మనం సైకిల్ వెళ్దాం అని చెప్పి ఇంకో మంత్రి, చాలా ఎమ్మెల్యేలు ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేసి పెట్రోల్ రేట్లు మనం విపరీతంగా పెరిగినాయి. బ్యారెల్ రేట్లు మన దేశంలో కాదు పక్క విదేశాల్లో కూడా విపరీతంగా పెరిగింది. మన దగ్గరే చాలా తక్కువ పెరిగింది. కారణం రీజన్ ఇది, పక్క కంట్రీలో యుద్ధాలు పెరుగుతున్నాయి, దానివల్ల ఇది అవుతుంది. దానివల్ల పాకిస్తాన్ వాళ్ళ పక్క ఉన్న పాకిస్తాన్ లో విపరీతంగా పెట్రోల్ రేటు పెరిగింది. అసలు పెట్రోల్ అక్కడ దొరకట్లా, వాళ్ళు అన్ని ఇదవుతున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుంటే మనం ముందుగా జాగ్రత్తగా ఉండి అలాంటి పరిస్థితి మన దగ్గర రాకుండా మనం ఇలాంటి ప్రికాషన్ తీసుకున్నామని ఒకసారి భారత పౌరుడిగా ముందుకొచ్చి ఆయన అవేర్నెస్ క్రియేట్ చేస్తే చాలా బాగుండేది. ఎందుకంటే ఆయన భారతదేశం ప్రేమ ఉంది, అలా చేశాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఉన్న వెహికల్స్ కానీ కార్యవాహి ఆయన తగ్గిద్దాం అనుకున్నారు. నేను కూడా నా వెహికల్స్ ఇన్ని కార్యవాహి ఉంది, నేను ఈ రోజు అవి తగ్గిస్తాను, నేను ఓ రోజు సైకిల్ మీద వెళ్తాను, ఓ రోజు నడుచుకుంటూ వెళ్తాను, నా తరపున నేను ఒక పిలుపునిస్తాను. వైసీపీ సోదరులు కూడా ఇది ఫాలో అయ్యి దేశ అభివృద్ధిలో కానీ ఇంకొక విధంగా కానీ మనం ఒక అడుగు ముందుకేద్దామని కనుక అంబటి రాంబాబు గారు కనుక ముందుకు వచ్చి మాట్లాడితే చాలా బాగుండేది. ప్రజలు హర్షించేవాళ్ళు, ప్రజలు కూడా చాలా ఇష్టపడేవాళ్ళు కదా సార్. ఎందుకంటే ఈ రోజు ప్రజలకు తెలుసు ఎందుకు పెట్రోల్ రేట్లు పెరిగింది, ఏ రీజన్స్ వల్ల పెరిగింది. డెవలప్ అయిన అమెరికాలో పెరుగుతుంది, పక్కన ఉన్న పాకిస్తాన్, ప్రతి కంట్రీలోనే క్రైసిస్, ప్రతి కంట్రీలో క్రైసిస్ వస్తుంది. మన దగ్గర క్రైసిస్ రాకుండా మన ఎలా జాగ్రత్తలు తీసుకున్నాం అని చెప్పి ఒక భారత ప్రధాని పిలిపించిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి కూడా పక్క స్టేట్ లో ఉన్న మన రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఒక అడుగు ముందుకేసి నేను కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తాను చెప్పి ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉన్న మంత్రులు కానీ ఒక అడుగు ముందుకేసి ఇక్కడ మన పార్టీలు చూడకూడదు, వ్యక్తులు చూడకూడదు, మన దేశం కోసం మనం పోరాడాలి, దేశం తరపున మనం నిలబడాలని చెప్పి అందరూ ఒక అడుగు ముందుకెచ్చి ఒక డెసిషన్ తీసుకుంటే ఈ రోజు అంబటి రాంబాబు గారికి ఏం చేయాలో తెలియక బహుశా తాడాపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వచ్చిందనుకుంటే అది పాటించాలి. కాబట్టి ఏ సమస్యలు ఆంధ్రప్రదేశ్ లేనట్టు అంతా బాగుందనుకుంటా బహుశా ఈ ఒక్క సమస్య పట్టుకొని ముందుకు వచ్చారు. అంటే వైసీపీ మిత్రులు కానీ వైసీపీ సోదరులు కానీ ఏ సమస్య మీద పోరాడాలి అనేంత వరకు వాళ్ళ చిత్తశుద్ధి లేకపోతే ప్రజలు వాళ్ళని ఎలా గౌరవిస్తారు, ఎలా మాట్లాడతారో అలాగే ఆయన మాట్లాడతా ఎప్పుడో చనిపోయిన హరికృష్ణ గారి గురించి మాట్లాడుతున్నారు. నారా లోకేష్ గారు మినిస్టర్ అయిన 1 year కి హరికృష్ణ గారు స్వర్గస్థులయ్యారు. నారా లోకేష్ గారికి అలాగే హరికృష్ణ గారికి చాలా దగ్గర సంబంధాలని ఇంచుమించు ఆయన పోలిక అంటారు. ఆయన చాలా ఇష్టమైన మామూలు, ఆయనకు ఇష్టమైన మామని ఆయన ఒప్పుకున్నాడు, ఈయన ఒప్పుకున్నాడు. అలాంటిది చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి నాకు ఎప్పుడు హరికృష్ణ గారు చెప్పింది హరికృష్ణ గారు కాదు సార్, చెప్పింది ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఈయన హరికృష్ణ గారికి దగ్గర మిత్రులు, దగ్గర హిందువులు కాదు, ఈయనకి దగ్గర ఎవరయ్యా అంటే స్వర్గస్థులైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దగ్గర. బహుశా రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో కూడా చెప్పి బహుశా అంబటి రాంబాబు గారితో చెప్పుకుంటారు ఏమని, రాంబాబు మా కొడుకు బాలసాలు వేస్తుంటానయ్యా, ఆయన పాగుతుంటే పోయి మొదట కత్తి పట్టుకున్నాడు, ఆ తర్వాత గన్ను పట్టుకున్నాడు, ఆ తర్వాత డబ్బు పట్టుకున్నాడయ్యా, ఈ 3 మాత్రమే మా వాడు పట్టుకున్నాడు, రెమ్మని ఏమున్నా సరే దగ్గర వేసుకొస్తే ఏది పట్టుకోలేదు. ఆఖరికి బాబాయ్ ఆయన రిలేషన్ కూడా వాళ్ళ బాబాయ్ ఎత్తుకున్నాడని చిన్నప్పుడు నా దగ్గర కూడా వచ్చేవాడు కదయా, అంత ద్వేషించేవాడు చుట్టరే. కానీ ఈ 3 జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం అని చెప్పి బహుశా రాజశేఖర రెడ్డి గారికి ఆయన చెప్పినట్టుంటారు. బహుశా ఆ పేరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేసి అక్కడ నారా లోకేష్ గారి పేరు పెట్టడం జరుగుతుంది. నేను ఈ సూటికి అంబటి రాంబాబు గారు జరుగుతుందా, బహుశా మీ తల్లిదండ్రులు కనుక బాటసాల కనుక చేసినప్పుడు నువ్వు తాగుతా వెళ్తే నవరసాల బుక్ లో నా 9 books అలా పెట్టుకున్నప్పుడు బహుశా నువ్వు నవరసాల్లో ఒక రసమైన నీకు ఇష్టమైన రసమైన ఒక బుక్ పెట్టుకున్నాం అనుకుంటా. బహుశా అందుకే నువ్వు అలా మాట్లాడుకుంటా అని నేను సభను చెప్తున్నాను సార్. ఇంకోటి సార్, మా కృష్ణాంజలి గారు కూడా మాట్లాడతా నారా చంద్రబాబు గారి గురించి, జనాభా పాపులేషన్ గురించి మాట్లాడారు సార్. కృష్ణాంజలి గారు చాలా తెలియగల వ్యక్తి సార్, ఆయన విశేషం చాలా బాగా చూస్తుంటాను. బహుశా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ మాట ఎందుకు మాట్లాడారు, గతంలో ఎందుకు అలా బిహేవ్ చేశారు, ఇప్పుడు ఎందుకు అలా బిహేవ్ చేశారంటే కాలానుగుణంగా అంటే పాలిటిక్స్ అనేది డైనమిక్స్ అని మీకు తెలుసు. అలాగే కంట్రీకి ఎప్పుడు ఏ అవసరం అప్పుడు ఆ అవసరాన్ని
పుణికి పుచ్చుకుంటాం, మనం ముందుకెళ్ళాలి. ఒకప్పుడు కంప్యూటర్ వచ్చింది, కంప్యూటర్ లేనప్పుడు నార్మల్ గా ఉండేది, మాన్యువల్ ఉండేది, తర్వాత కంప్యూటర్స్ తర్వాత ఏ వస్తే ఏ తీసుకున్నాం. నారా చంద్రబాబు నాయుడు గతంలో కంప్యూటర్ అని చెప్పి కంప్యూటర్ మీద కూర్చున్నాడు కదా, ఇప్పుడు ఏం తీసుకొస్తున్నానంటే కణానుగుణంగా రోజులు మారే కొద్ది, డెవలప్ అయ్యే కొద్ది మనం కూడా మారాలి. ఈ రోజు చాలా డెవలప్ అయిన కంట్రీలు ఒక అడుగు ముందుకేసి, ఎస్పెషల్లీ కొన్ని కంట్రీలు, జపాన్ లాంటి కొన్ని కంట్రీలు అయితే సేమ్ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అయితే ఫెసిలిటీ ఇస్తారో, ఒక బేబీకి మేము నెలకి ఎంత ఇస్తాం, లేదా ఏళ్ళకి ఎంత ఇస్తాం, పుట్టినప్పుడు ఎంత ఇస్తాను, ఇంకొక కంట్రీస్ అయితే ఒక అడుగు ముందుకేసి మ్యాట్రిమోనీ లాంటి ఒక యాప్ తయారు చేసి ప్రజల్ని ఈ వాడమని చెప్పి అవగాహన క్రియేట్ చేస్తుంది. ఎందుకు క్రియేట్ చేస్తుంది అని చెప్పి మరి కృష్ణాంజలి గారు తెలియగా ఈ రోజు యువత మనకి ఎక్కువ మంది ఉన్నారు. రేపు నెక్స్ట్ జనరేషన్ లో ముసలాలు ఎక్కువ పరిస్థితి, యువత ఉండరు. సో యంగ్ ఇండియా ఉంటేనే దేశం ముందుకెళ్ళింది. దానికి అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు ఒక పిలుపు ఇచ్చారు. సరే, ఆ పిలుపుని ఓట్లో 20,000 క్యాష్ ఇస్తా ఉన్నారు, 30,000 అది మంచి చెడు ఉన్నదని మనం దాని మీద చర్చిద్దాం. కానీ ఫస్ట్ ఎల్లిస్కర్ గారి నారా చంద్రబాబు నాయుడు గారు దేశం కోసం ఆలోచించి ఒక అడుగు ముందుకేసి ఒక మంచి పిలుపునిచ్చారు. ఆ పిలుపు కరెక్టే, కానీ ఆ పిలుపుతో పాటు ఇలాంటివి కూడా ప్రకటిస్తే బాగుందని చెప్పి మీరు ఒక మంచి మాట తీసి చెప్తే అవి మేము మా నాయకుడి దగ్గరికి, మా ఎన్డీఏ పెద్ద దగ్గరికి తీసుకెళ్ళాం కదా. ఈ రోజు డెవలప్ కంట్రీలు కానీ, లేదా అత్యధిక జనాభా ఉన్న చైనాలో కూడా ఒకప్పుడు ఒక బేబీ ముద్దన్నోళ్ళు ఈ రోజు ఏం చెప్తారు, కనీసం ముగ్గురు కలవండి అని చెప్పి చెప్తున్నారు. దాంతో పాటు కొన్ని ఏరియాలో పాపులేషన్ పెంచొద్దు, కానీ కొన్ని ఏరియాలో విపరీతంగా పెంచని చెప్పి వాళ్ళే డైనమిక్ ఎక్కడ ఏ అవసరం ఉందో ఆ అవసరాన్ని బట్టి కొన్ని స్టేట్లో పెంచమని చెప్తున్నారు, కొన్ని స్టేట్లో పెంచొద్దని చెప్తున్నారు. సో మనం కూడా ఒకసారి వాళ్ళ ఎకానమీ కూడా మనం చూసుకుంటా, దేశంలో కూడా ఏది పక్క దేశాలు ఏం జరుగుతుందో దాన్ని బట్టి పెద్ద ఒక పిలిపించారనుకో, దాన్ని మనం స్వాగతిస్తానే. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్ అనుకో, మీలాంటి పెద్దలు చెప్తే మేము రెక్టిఫై చేసుకుంటాం కదా. అలా మాట్లాడకుండా నారా లోకేష్ గారి పిల్లలు కనమని చెప్పండి, అలాంటి మాటలు మీ ఏజ్ కి మీ స్థాయి కరెక్ట్ కాదు. కృష్ణాంజలి గారికి ఒకసారి ఆలోచించుకోవాలి. వర్మ గారు, మీకు 99 టీవీకి వీక్షిస్తున్న ప్రజలకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి శుభ సాయంత్రం.